జీవన్మృతుడు అనే ఈ పదం ఎవరిని ఉద్దేశించి ఇది పలుకుతారు? జీవన్మృతుడు అంటే జీవించి కూడా మరణించిన వాడితో సమానంగా ఉన్నాడు. యక్ష ప్రశ్నలలో ఒక ప్రశ్న ఇది. సోదరులంతా పడి ఉన్నారు. ధర్మం చెప్పే ధర్మరాజు యక్షుడు వేసే సమాధానాలకు చెప్పేటట్టుగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు ఆ యక్షుడు. ఈయన సమాధానాలు ఇవ్వాలి. ఆ 72 ప్రశ్నలు ఒకే క్రమంలో లేవు. ఒక ప్రశ్న భారతం అంటే, ఒక ప్రశ్న భాగవతం అంటే, ఒక ప్రశ్న మానస్తత్వ శాస్త్రం అంటే, ఒక ప్రశ్న అంతరిక్ష శాస్త్రం అంటే, ఒక ప్రశ్న ఖగోళ విజ్ఞానం అంటే, ఒక ప్రశ్న ఆచారకాండ అంటే, ఇలా ఉంది ఆ యక్ష ప్రశ్నల సరళి అంతా కూడా. అందులో ఒక ప్రశ్న జీవన్మృతుడు అంటే ఏమిటి? ఆయన అజాతశత్రువు కదా, ధర్మరాజు కదా, సులభంగా వెంటనే 10 సెకండ్లలో సమాధానం ఇచ్చాడు. మనం ఏదో పెడుతూ ఉంటాం కదా 10 సెకండ్లలో 100 ప్రశ్నలు అన్నట్లుగా, అవే ఈ యక్ష ప్రశ్నలన్నీ కూడా. జీవన్మృతుడు ఎవరంటే తల్లికి తండ్రికి, ఇల్లాలకి పిల్లలకు, అతిథికి ఎవ్వరికీ పెట్టకుండా ఇంట్లో ఉండే పదార్థాన్ని దాచుకొని తానే తినేవాడు జీవన్మృతుడు. ఎవ్వరికీ పెట్టకుండా నాకు కావాలి, నాదే 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 అని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు జీవన్మృతులు అని అర్థం. బ్రతికి ఉన్నా కూడా మరణించిన వాళ్ళు అనే అర్థంలో చెబుతారు. దీనికి వ్యంగ్యార్థంగా తెనాలి రామకృష్ణుల వారి కథలు ఇలాంటి సందర్భాలలో జీవన్మృతుడు ఎవరు అన్నప్పుడు అండము, గుడ్డు అన్న పదాన్ని కూడా చెప్తూ ఉంటారు. అది బ్రతికే ఉంది కానీ కదలదు. దానికి కాలం వచ్చిన తర్వాత అందులో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి జీవం పోసుకొని తానే ఆ గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది తన ప్రయత్నం ద్వారా. అంతవరకు అది ఎలా ఉంది? చనిపోయిందా ఏమా, ఒట్టి రాయిబెడ్డ అన్నట్టుగా ఉంది. ఇలా వేళాకోళంగా కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. జీవన్మృతుడు అంటే తల్లికి తండ్రికి ఎవరికి పెట్టకుండా అంతా మింగేవాడు అని అర్థం. టీ పుచ్చుకున్నా కూడా 1/2 టీ తాగే సంస్కృతి మనది. శాసనలో కూడా కొంచెం పోసి ఇస్తాం, లేకపోతే మీరు వచ్చాక ఇద్దరు కలిసి తాగుతాం అంటూ వెయిట్ చేస్తాం. అలా కాదు అంతా నేనే తాగేస్తాను అలాంటి వాడిని మనం శుభ్రంగా జీవన్మృతుడు అనేయచ్చు. ఇది అర్థం.